అన్నయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఓ తమ్ముడు కుట్ర చేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్కి వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీట్ హీట్ పెరిగిపోతోంది. వైసీపీలో టికెట్లు రాని వాళ్ల ఆవేదన ఆగ్రహంగా మారిపోయి నిరసనల స్వరం వినిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలో అసెంబ్లీ, ఎంపీ సీట్లలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే 4 లిస్టులొచ్చాయి. 68 అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టిక్కెట్లు రాని వాళ్లు ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో ఇన్ఛార్జిగా స్వామిదాసును నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ దక్కకుండా చేయడానికి గత 4-5 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధపెట్టిన తర్వాత అధిష్టానం పిలిచినా వెళ్లబోనన్నారాయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న రక్షణ నిధి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. నియోజకవర్గంలో కొందరు ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా మరి అధిష్టానం గ్రూప్కి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి మరి రిపోర్టు వేరేగా ఇచ్చి కుట్రపూర్వకంగా మరి ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచే అసమ్మతి సెగ తగులుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లపురెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దంటూ ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఆడియో బయటికి రావడం కలకలం రేపింది. 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కార్యకర్తలను ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన పెట్టారని ఆ ఆడియోలో రాజేంద్ర ఆరోపించారు. ఇక అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు రేగాయి. ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నేత కుంచె రమణారావు బల ప్రదర్శన చేశారు. మంత్రి విశ్వరూప్ టార్గెట్గా పరోక్షంగా విమర్శలెక్కుపెట్టారు. అమలాపురం సీటు స్థానికులకే ఇవ్వాలని రమణారావు డిమాండ్ చేశారు. సర్వేలు ఎందుకు చేయటం? పార్టీకి మేము విధేయులు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు, కానీ ఇక్కడ వ్యక్తులకు మాత్రమే మేము వ్యతిరేకులం. బయట వాళ్ళకి ఇస్తే మేము చెయ్యం. ఎందుకంటే నా నినాదం ఇదే, ఎవరికి ఇచ్చినా లోకల్ వారికి టికెట్ ఇస్తేనే ఇక్కడ ఎలక్షన్కి పార్టీకి మేము పనిచేసేది. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక గొడవలు సర్దుమణుగుతాయని, అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట పడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.